రబీ కాలంలో నల్లరేగడి భూముల్లో శీతాకాలపు మంచును ఉపయోగించుకొని పెరిగే పంట శనగ. ప్రాంతాలను బట్టి సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు విత్తుకుంటూ ఉంటారు రైతులు. అలా నెల్లూరు జిల్లాలో ఇప్పటికే విత్తిన పైరు 2 వారాల దశలో ఉండగా మరికొందరు విత్తేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాగు ప్రారంభం నుంచే చీడపీడల పట్ల అవగాహనతో యాజమాన్య చర్యలు చేపడితే మంచి నాణ్యమైన దిగుబడులను సొంతం చేసుకోవచ్చు. తెగుళ్లలో ముఖ్యంగా ఎండు తెగులు, మొదలుకుళ్ళు, వేరుకుళ్ళు, తుప్పు తెగులు, ఆకుమాడు, బూజు తెగుళ్లు వంటివి శనగకు ప్రధాన శత్రువులు. కాబట్టి విత్తన శుద్ధి మొదలు రైతులు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ లోకేష్ బాబు. ఈ శనగ పంటలో తెగుళ్ళ యాజమాన్యానికి వచ్చేసరికి ముఖ్యంగా విత్తన శుద్ధితో ప్రారంభమవుతుంది. 1 కేజీ విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి, 3 గ్రాముల థైరామ్ లేదా క్యాప్టన్ అనే మందు, లేదా 2.5 గ్రామ్ కార్బండిజం అనే మందును మనము విత్తనాలతో కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఇప్పుడు వాడినవన్నీ శిలీంద్రనాశిని. సో ఇది వాడిన తర్వాత విత్తనం వేసేటప్పుడు 200 గ్రాముల రైజోబియం కల్చర్ను, అలాగే 300 బెల్లం ద్రవణంలో కలిపి 8 కేజీల విత్తనానికి మనము పెట్టేసేసి తర్వాత విత్తనాన్ని మనము ఎండబెట్టుకోవాలి. తెగుళ్ళకు వచ్చేసరికి ముఖ్యంగా ఎండు తెగులు ఆశించిన మొక్కలు కాడలతో పాటు వేర్లు కూడా మనకు ఎండిపోవడం అనేది జరిగి మొక్కలు చనిపోతూ ఉంటాయి. ఎండిపోయిన మొక్కలు చీల్చి చూసినప్పుడు గోధుమ లేదా నలుపు రంగు చారలు అనేది మనకు కనపడం అనేది జరుగుతుంది. పంట లేనప్పుడు కూడా 6 సంవత్సరాల వరకు ఈ ఎండు తెగుళ్ళు కలగజేసే శిలీంధ్రం ఉండిపోతుంది. దీన్ని నివారించుకోవడానికి మనకు ఎండు తెగుళ్ళను తట్టుకునే రకాలను వేసుకోవాలి. అలాగే వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. అలాగే పంట మార్పిడి, జొన్నతో పంట మార్పిడి చేయమని కూడా మనకు చెప్తూ ఉంటారు. మొదల కుళ్ళు, మొదల దగ్గర ఒక నొక్కు ఏర్పడి ఆ మొక్క అనేది మనకు ఎండిపోవడం అనేది జరుగుతుంది. అలాగే తొలి దశలో తెల్లని శిలీంద్ర బీజాలు ఆవగింజంత మాదిరి కనిపిస్తాయి. ఎక్కువగా తేమ శాతం, అలాగే కుళ్ళిపోని ఆర్గానిక్ మాన్యూర్ అనేది ఉంటుందో అదేవిధంగా ఎక్కువ ఎండ తీవ్రత ఉన్నప్పుడు ఆశించడం అనేది జరుగుతుంది. మనకు విత్తిన 10 నుంచి 15 రోజుల తర్వాత 200 గ్రామ్ కార్బనిజం మందు ప్లస్ 600 గ్రామ్ మ్యాంగోజిబ్ అనే మందుని మొక్కల మొదలు బాగా తడిచేటట్టు మనం పిచికారీ చేసుకోవాలి. 3వ తెగుళ్ళు వచ్చేసి వేరుకుళ్ళు తెగుళ్ళు. వేర్లు నల్లగా మారి కుళ్ళిపోతూ ఉంటాయి. అలాగే తల్లి వేరు మనం ఎప్పుడైతే లాగుతామో తేలికగా ఊడిపోతుంది. 1 ఎకరాకి 2 కేజీ ట్రైకోడర్మా విరిడి పౌడర్ ప్లస్ వేప చెక్క, 90 నుంచి 100 కేజీల ఫామ్ యార్డ్ మెన్యూర్ అంటాము. ఇవి కలిపి నాటిన 10 నుంచి 15 రోజుల వ్యవధిలో పొలంలో చల్లుకోవాలి. శనగలో బూజు తెగులు వచ్చేసరికి మనకు ముఖ్యంగా పూత దశలో మనము గమనించవచ్చు. కొమ్మలు, ఆకులు, పూలు వీటి మీద మనకు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఎండిపోవడం అనేది కూడా జరుగుతుంది. మొక్కలు గుంపులుగా చనిపోతూ ఉంటాయి. మ్యాంగోజెబ్ అనే మందుని 600 గ్రామ్ లేదా కార్బండిజం అనే మందుని 200 గ్రామ్ 1 ఎకరాకి పిచికారీ చేసుకున్నట్టయితే బూజు తెగులు బారిన పడకుండా పంటని కూడా మనం కాపాడుకోవచ్చు అని కూడా తెలియజేస్తున్నాం.